నమస్తే వెల్కమ్ టు సినిమా రివ్యూ. సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో మూవీ న్యూస్లో అన్నమాట బై చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్. సో బై ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రం బై మన సనీ దేవల్ గారిది జాట్ మూవీ ఉంది కదా, దానికి సంబంధించిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చూసుకుంటే మాత్రం బై ఐ థింక్ 102.13 crores బాక్స్ ఆఫీస్ కలెక్షన్ తీసుకొచ్చిందంటే బై రిలీజ్ అయిన ఈ ఆటికి అంటే రికార్డింగ్ చేసే టైంకి అయితేనేమో అది 22 ఏప్రిల్ దాకా ఈ మూవీ 102.13 crores అయితే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కొట్టింది అంటారు. సో బాగుంది అనేసి అయితే రెస్పాన్స్ అయితే మంచిగానే వస్తుంది. దాని తర్వాత రీసెంట్గా రిలీజ్ అయిన మన మూవీస్ ఉన్నాయి కదా లైక్ ఓడెల్లా కూడా ఉంది కదా. సో ఓడెల్లా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చూసుకుంటే వరల్డ్ వైడ్ చూసుకుంటే 4.3 crores బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అయితే వచ్చినాయి అన్నమాట. దాని తర్వాత మన అక్షయ్ కుమార్ గారిది కేసరి మూవీ ఉంది కదా, ఇది వరల్డ్ వైడ్ కలెక్షన్ చూసుకుంటే 49.75 crores బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అయితే వచ్చేసింది అనమాట. మంచి మూవీ ఉంది, వాచబుల్ అనమాట. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే మన కళ్యాణ్ రామ్ గారిది అండ్ విజయశాంతి గారిది అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే మూవీ కూడా ఉంది. ఈ మూవీకి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చూసుకుంటే 9.7 crores బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అయితే వచ్చినాయి అనమాట. ఒకవేళ అయితే మూవీ చూడండి పోయి ఎండింగ్ ట్విస్ట్ మాత్రం ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు, చాలా ఎమోషనల్గా ఉంటుంది పోయి ఆ ఎండింగ్. దీన్ని కూడా చూసినాను, రివ్యూ కూడా పెట్టినా చూడండి ఒకసారి. అండ్ దాని తర్వాత నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రం మన మ్యాడ్ స్క్వేర్ ఉంది కదా, ఈ మూవీ చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో 25th ఏప్రిల్ రోజున ఈ వీక్ ఓటీటీలోకి వస్తుంది అనమాట. ఒకవేళ ఇట్లా మీరు ఎంజాయ్ చేసుకోవాలంటే మీరు చూసుకోవచ్చు. అండ్ దాని తర్వాత బాలీవుడ్కి సంబంధించిన కొన్ని న్యూస్లు చూసుకుంటే మాత్రమే ఫస్ట్ చూసుకుంటే మాత్రమే రాణి ముఖర్జీ గారిది మర్దాని 3 మూవీకి సంబంధించిన మంచి న్యూస్ అయితే వచ్చింది అనమాట. ఈ మూవీ రిలీజ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది, February 26, 2026 అనమాట. సో నెక్స్ట్ ఇయర్కి అనౌన్స్మెంట్ అయితే అయిపోయింది. ఈ మూవీ అన్ని షూటింగ్ టైమింగ్ అయిపోయినట్టు ఈ డేట్ కల్లా రిలీజ్ అయితే అయిపోతుంది అనమాట. దాని తర్వాత నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే క్రేజీ ఎక్స్ అనేసి అనమాట. సో ఈ మూవీకి డిఫరెంట్ 2 ఎండింగ్స్ ఉన్నాయి. సో 2 ఎండింగ్స్ ఉన్న మూవీ ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయిపోతుంది అనమాట April 25th రోజున. సో ఒకవేళ ఇట్లా మీరు చూడాలి అనుకుంటే మీరు చూడండి, నేను చూస్తాను. సెకండ్ స్టోరీ కూడా పెట్టిరా లేదా చూద్దాం ఒకసారి ఎలా ఉంటుంది ఏందనేసి. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక న్యూస్ చూసుకుంటే ఫర్జీ 2 సంబంధించిన డేట్ అయితే కన్ఫామ్ అయిపోయింది. సో వీళ్ళ ప్రకారం చూసుకుంటే ఫర్జీ 2 ఏదైతే ఉందో షూటింగ్స్ డిసెంబర్లో షూటింగ్స్ అయితే లేకపోతే ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది తెలియదు, కానీ ఫర్జీ 2 ఇక్కడ ఇది వచ్చేసరికి సెకండ్ హాఫ్ ఆఫ్ 2026లో ఈ సిరీస్ అవుతుందో రిలీజ్ అవుతుంది అనేసి అయితే అంటారు. సెకండ్ హాఫ్ అంటే మేబీ జూలై సెప్టెంబర్ అట్లా మధ్యలో సెకండ్ హాఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ టైంలో రిలీజ్ చేస్తారన్నమాట. సో ఇది నాకు వచ్చిన మూవీ న్యూస్కి సంబంధించిన అప్డేట్స్. నచ్చి మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.